సుప్రీంపై సీఎం నోటి దురుసు. ఇక ముఖ్యమంత్రి నోటి దురుసు కేవలం కేసీఆర్ మీదనో బీజేపీ మీదనో కాదు, డైరెక్ట్ సుప్రీంకోర్టు మీదనే నోటి దురుసు మొదలు పెట్టుకున్నారు. ఏంటంటే కుట్రపూరితంగా కోదండరాం ఎమ్మెల్సీ రద్దు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఎమ్మెల్సీ రద్దు అనేది ఎవరు చేసిందే? కేసీఆర్, కేటీఆర్, బీజేపీ రామచంద్రరావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసింది కాదు, అది సుప్రీంకోర్టు చేసింది. కంచగచ్చి బౌల్పై ఏతో తప్పుదోవ పట్టించారు, అది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అది కూడా మనం అనుకున్నాం. గచ్చిబౌల్లో తోటి ఏనుగులు సింహాలు ఉన్నట్టు ఏ ఒక్క దగ్గర రాలేదు. అక్కడ వచ్చిందంతా నెమళ్ళు, వన్యప్రాణులు, కుందేళ్ళు, జింకలు ఇవి ఉన్నాయి. వీటిని నిరాశ్రయాలు పాలు చేస్తున్నారు, వాటిని బతకనీయకుండా చేస్తున్నారు అనేది అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాలను ఓయి వేదికగా తప్పుపట్టారు. సో మళ్ళా ఈయనకు మొట్టికాయలు పడడం గ్యారంటీ. కోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టినా మారదు. మనం మారితే మనుషులం, మనం మారకపోతే ముఖ్యమంత్రులం. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రులకు ఒక స్లోగన్. ముఖ్యమంత్రి అంటే ఒకరు చెప్తే మారతారా? మనమే. అప్పుడున్న ముఖ్యమంత్రి అయినా అంతే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా మారితే వాడిని మనిషి అంటారు, మారకపోతే ముఖ్యమంత్రి అంటారు. వీళ్ళు మారరు. ఉస్మానియాను స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్లో మారుస్తాను. ఇక స్టాన్ఫర్డ్ అంటే తెలియదు, ఆక్స్ఫర్డ్ అంటే తెలియదు. నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు. అవును, మన దగ్గర అసలు భూమే లేదు, ఖజానా. అంతా సోదరుల అకౌంట్లకు పోతుంటే, సోదరులే పనిచేసుకుంటుంటే ఇక ప్రభుత్వ ఖజానాలు ఏడుంటుంది, విద్యార్థులకు వేయడానికి ఏముంటుంది? మన సోదరుడు బర్త్డేకి 6 పత్రికలలో ఫ్రంట్ పేజీ వచ్చింది. మినిమం ₹1 కోటి అవుతుంది. ఈ 6 పత్రికలలో ఫ్రంట్ పేజీ బర్త్డేకి వస్తే ₹1 కోటి అవుతుంది. ఈ ₹1 కోటి ఎక్కడి నుంచి వచ్చినాయి అని మనం గతంలో కనీసం సింగిల్ కాలం అన్న వచ్చిందా మన బర్త్డేకి ఎక్కడన్నా అంటే లేదు. మన సోదరుని బర్త్డేకి గతంలో సింగిల్ కాలం కూడా జన్మదిన శుభాకాంక్షలు అనేది రాలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆయన సోదరుడు 6 పత్రికల్లో, ఇంకా ఇంకెన్ని పత్రికలు మనం చూడలేదు, ₹1 కోటి, ₹2 కోట్ల పెట్టి బర్త్డేకు పోస్టర్లు ఎంచుకున్నారు. మరి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం హఠాత్తుగా ఇంత పెద్ద నాయకులం ఎట్లా అయిపోయినాము? ఇంత పెద్ద ఈ శుభాకాంక్షలు ఎక్కడి? అప్పుడు డబ్బులు లేవా? అప్పుడు డబ్బులు గుర్తుకు రాలేదా? ఖజానా, నా దగ్గర ఖజానా లేదు. ఆ ఖజానా ఎవరిది? తమ్ముడిదా, అన్నదా? సో ఇది ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా చేసాం, మీ సమస్యలు విని చట్టసభలో ప్రస్తావిస్తారని పంపించాము. కానీ కుట్ర చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్టేయించారు. కుట్ర చేస్తే సుప్రీంకోర్టులు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. సుప్రీంకోర్టులో కుట్రలతో కొట్టేయవు. సుప్రీంకోర్టులో వాదనలు, ప్రతివాదనలు చేస్తే మీరు చేసిన వాదనలో పస లేకపోతే, మీరు చేసిన వాదనకు ఆధారాలు లేకపోతే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఇది జరిగేది కోర్టులలో. కుట్రలతోటి, కుతంత్రాలతోటి రాజకీయాలు జరుగుతాయి. 15 రోజుల్లో మళ్ళీ పంపు. ఎవరు వద్దన్నారు? కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే ఈ రాష్ట్రంలో వద్దనేటోడు ఎవడూ లేడు. ఆయన ఉద్యమంలో కొట్లాడాడు, ఆయన జీవితాన్ని ఉద్యమం కోసం పణంగా పెట్టాడు. ఆయన అనుక్షణము తెలంగాణ బావు కోసమే మాట్లాడుతున్నాడు. ఆయన పదవులను కూడా ఏమీ ఆశించడం లేదు. మీరు మీ రాజకీయ పదవి కోసం ఆయన దగ్గర పోయారు. ఆయనను అడ్డంగా పెట్టుకొని ఈరోజు మీరు మీ పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయనకు అట్లాంటి ఆలోచనలు, ఆయనకు రాజ్యసభ ఇస్తానంటేనే వద్దన్నాడు కేసీఆర్. ఆయనను సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా నేను చేస్తాను అంటే వద్దన్నాడు. ఈ ఎమ్మెల్సీ పదవి మీరు ఇచ్చింది ఏదో పెద్దగా, ఈ ఎమ్మెల్సీ పదవి ఆ రోజే ఇస్తున్నాడు, ఆ రోజు కూడా వద్దన్నాడు. ఆయన కోరుకుంటే రాని పదవి లేనే లేదు. కానీ ఆయన కోరుకోలేదు. ఎందుకో ఇప్పుడు ఆయనకు మనసు మారింది, మనసు మళ్ళింది, కోరుకున్నాడు. కానీ మీరేం చేశారు? ఆయనను అబాస్ పాలు చేశారు, అపహాస్యం పాలు చేశారు, ఆయనను వేదనకు గురి చేశారు. మీ వల్ల ఆయన వేదనకు గురవుతున్నాడు. అంతే ఇది.